నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక బుల్డోజర్లో దండయాత్ర, ఖమ్మంలో పేదల గుడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఒక వార్త ప్రచురితమైంది. ఇక భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లను నిర్దాయంగా నేలమట్టం, పొద్దు పొద్దున్నే జేసీబీలతో విరుచుకుపడిన అధికారులు. 12 ఏళ్లుగా నివసిస్తున్నాం, 700 కుటుంబాలు రోడ్డు మీదికి. 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు. రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచేశారంటూ ఆరోపణలు. అనాయాములకు మేలు చేసేందుకు అమాయత్తుడి నిర్వాహకం. కాంగ్రెస్ ప్రభుత్వమే దుమ్మెత్తిపోసిన వెలుగుమంట్ల వెలుగుమంట్ల బాధితులట. ఇక ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన, పేదల గూడు చెదిరితే మీ గద్దెలే కూలతాయి నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మొత్తానికి ఖమ్మంలో ఒక రగడ నెలకొన్నది. ఇక మొత్తం బుల్డేజర్లతో ఇక్కడ దండయాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఖమ్మం పేదల గుడిని కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ చెప్పడం జరుగుతుంది. భూదాన్ భూములు కట్టుకున్న ఇండ్లు నిర్దేయంగా నేలమట్టం అంట. 12 ఏళ్లుగా నివసిస్తున్న దాదాపు 700 కుటుంబాలను అక్కడి నుంచి తరలి వెళ్ళాలని భూదాన్ భూముల్లో నివసిస్తున్న కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేయడం జరిగింది. దీనికి ఈ నేపథ్యంలోనే అక్కడ కొంచెం ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్త నేపథ్యంలోనే అక్కడికి పోయిన జర్నలిస్టులు కూడా నిన్న చూసిన మనం రఘు అటు పోతే ఇంకా మిగతా జర్నలిస్టులను కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం, అక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి ఇది ఎందుకు జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచేశారంటూ ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అక్కడ పేదలకు కూడా విమర్శిస్తున్నారు. తాము 12 ఏళ్ళుగా నివసిస్తున్నామంటూ దాదాపు 700 కుటుంబాలు చెప్తున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వం సర్కారు నిర్ణయం ఎందుకు తీసుకుంది, దీన్ని ఎందుకు కూలుస్తుంది అనేది పూర్తిగా అవగాహన రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మెత్తిపోతున్న ఆ ఎలుగుమట్ల బాధితులు అంటే ఆ ఎలుగుమట్ల బాధితులు ఇక దుమ్మెత్తిపోతున్నారు, తాము ఎక్కడే ఉంటున్నామా అని. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఖమ్మంలో మాత్రం ఉద్రిక్త నెలకొ. ఈ ఎపిసోడ్లోనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటు జర్నలిస్టులు అరెస్ట్ చేయడం, రఘు మరి గతంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న రఘు కూడా మరి అప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా బిహేవ్ చేస్తుంటూ బీఆర్ఎస్ఎన్కి వ్యతిరేకంగా పోతున్నాని వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు రఘు ఈ దీని మీద స్పందించడం, అక్కడికి పోవడం, ఆయనతో పాటు కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ చేయడం, ప్రీ వారెంట్గా జర్నలిస్టులు అరెస్ట్ చేయడం మనం మొదటిసారిగా చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మేజర్ ఇష్యూ ఇల్లులు కూల్చడంలో 4 జిల్లాలకు చెందిన 600 మంది, దాదాపు 600 మంది పోలీసులు బందోబస్తు కాయడం. ఇదంతా ఎపిసోడ్కి కారణం అటు స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు తుమ్మల అంటూ కూడా కొద్ది విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు కీ రోల్ పోషిస్తున్నారు. ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చేందుకే అక్కడ పేదలు తరిమేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొక ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాల నుంచి మరొక ఆరోపణ ఏంటంటే ఇదంతా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నట్టు. ఇక్కడ సీఎం తను ఒక స్కెచ్ చేస్తుంటూ తనలో రెండో కేడర్ లీడర్ని ఎదగనీకుంటుండటం కోసం రేవంత్ రెడ్డి ఇటు పొంగిలేటికి చెక్కు పెట్టేందుకే ఇదంతా చేస్తుండు. ఇప్పుడు మొన్నటి వరకు ఎలక్షన్లు ఉండటం వల్ల మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో కొద్దిగా సైలెంట్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్గా ఖమ్మంలో ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ కూల్చివేతలు చేసి ఇది మొత్తం కూడా అక్కడ పొంగులేటి మీదకి అక్కడ స్థానిక మంత్రి పొంగులేటి మీదకి మరచే దిశగా ఇటు రేవంత్ రెడ్డి స్కెచ్ చేసినట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్లో ఒక ఎపిసోడ్ కలకలంగా మారే విధంగా ఉంది. దీంతో కూడా అక్కడ స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నేపథ్యం కనబడుతుంది. దీనిపైనే అటు ప్రతిపక్షంలో ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన, పేదల గూళ్ళు కూలితే మీ గద్దెలు కూలుతాయంటూ కూడా నిప్పుడు తిరిగిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక మీరు పొద్దాగా ఇల్లు కూల్చడం డెవలప్మెంట్ అంటూ పేరు చెప్పుకుంటూ ఇటు హైదరాబాద్లో మూసి ప్రక్షాళన అంటూ ఇక్కడ కొన్ని పేదల ఇల్లు కూలుస్తారు, మళ్ళీ అటుపోతే ఖమ్మంలో డెవలప్మెంట్ అంటూ అక్కడ మళ్ళీ పేదల ఇల్లు కూలుస్తారంటూ కూడా హరీష్ రావు కూడా నిప్పులు జరుగుతున్న వైనం కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కూల్చుడేనా మీది ప్రజాపాలన అంటే పేదల ఇల్లు కూల్చుడేనా అంటూ కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో ఇట్లా ఖమ్మంలో ఏం జరుగుతుంది, అక్కడ ఇల్లులు కూల్చడానికి ప్రధాన ఉద్దేశం ఏంది, అక్కడ పేదలను బయటికి పంపించడానికి రియల్ ఎస్టేట్ దందానేనా, లేకపోతే అక్కడ మంత్రుల మీద స్కెచ్తో రేవంత్ ఆడుతున్న ఒక గేమా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే అదొక గేమా, లేకపోతే మొత్తం ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది.